అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే వడ్డపల్లిలో ఉన్నటువంటి పింగిల్ కాలేజీలో ఓటు వేయడానికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరడం జరిగింది. ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి మేము మౌనంగా ఉండం. మేము డెఫినెట్గా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము, సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తామని చెప్పేసి ఓటర్లు కసితోని అట్ ద సేమ్ టైం నా మీద ప్రేమతోని వాళ్ళు ముందే వస్తూ ఉన్నారు, ముందే క్యూలు కడతా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాలి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే వారు పోలింగ్ బూతుల దగ్గరికి వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను ప్రజల్లో దేవుణ్ణి చూసినటువంటి వాడిని, ప్రజల్లో దైవత్వాన్ని దర్శించినటువంటి వాడిని, ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక తపనతోని 11 ఏళ్ల క్రితం నేను ఉద్యోగం మానేసుకొని అమెరికా నుండి తిరిగి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో చేరినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రజలతో ఉన్నా, ప్రజలతో మమేకమయ్యాను. ప్రజలకు ఆపద ఉన్నప్పుడు నేను అండగా నిలిచిన, వాళ్ళకి ఆసరా అవసరమైనప్పుడు వాళ్ళ తలలో నాలుకలా ఉన్నాను కాబట్టి తప్పకుండా నా సేవలు కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. నేను పోరాడినటువంటి ఆ తీరును గుర్తుంచుకుంటారు. నేను తెగించి ప్రశ్నించినటువంటి తీరును గుర్తుంచుకుంటారు. కాబట్టి తప్పకుండా ఒక మంచి తీర్పును వస్తుందని చెప్పేసి నేను సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో ఉన్నా. చిన్నోడు అని చెప్పి చాలామంది నన్ను చిన్న చూపు చూసిండ్రు. కానీ నువ్వు చిన్నోడివి కాదు అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి మరి నేను పెద్దల సభకు పంపుతా, నువ్వు పేదోళ్ళ గురించి పెద్దగా ఆలోచించు, సమాజం గురించి పెద్దగా ఆలోచించు అని చెప్పేసి వారు నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అవకాశానికి తగ్గట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం క్యాడర్ నాతో ఉన్నది. నాయకులు ఉండకపోవచ్చు కానీ కార్యకర్తలు నాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి నడుస్తున్నటువంటి ఒక పార్టీ కాబట్టి చట్టసభల యొక్క గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మా అభ్యర్థి కాదు, ఇలాంటి వ్యక్తే కావాలి. పార్టీ ఏదైనా కావచ్చు కానీ చట్టసభల గౌరవాన్ని కాపాడుతాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకం ఉంది. తప్పకుండా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా అటు మిగతా పార్టీల యొక్క సపోర్ట్తోనే భారీ విజయం దిశగా మేము అడుగులు వేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.